దేవుడు ఉన్నాడు, మాకే అభ్యంతరం లేదు. దేవుడిని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దేవుడిని పిలవడానికి చాలా పేర్లు ఉన్నాయి. నువ్వు 2-3 పేర్లతో పిలుస్తావు. యేసయ్యని, జెహోవా అని, జీసస్ అని. నేను 1000 పేర్లతో పిలుస్తా. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? రాధా మనోహరం దాస్ గారు, మళ్ళీ మీరు అలాగే పప్పులో కాలేస్తూనే ఉన్నారు సార్. తప్పుగా మాట్లాడుతున్నారు. మళ్ళీ దేవుని ఏ పేరుతోనైనా పిలవచ్చు, నిజమే. వేదం కూడా ఆ మాట చెప్పింది. బైబిల్లో కూడా ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. ఆయన గుణగణాలను పేర్లుగా ప్రస్తావిస్తాడు మోషే దగ్గర. ఆయన గుణములనే మనం పేర్లు అంటాం. శుక్లయజుర్వేదంలో కూడా ఆ మాట చాలా స్పష్టంగా ఉంది. అతడు మన పాలకుడు, ఉత్పాదకుడు, విధాత, సమస్త లోక జ్ఞాత. అతడు ఒక్కడే సమస్త దేవతల పేర్లు గలవాడు అనుంది. నాకు స్పృహలో ఉన్నాను నేను, నాకు జ్ఞాపకం ఉంది. కానీ ఎన్ని పేర్లు ఉన్నా సరే, ఎన్ని పేర్లతో మనం ఆయన పిలిచినా సరే, ఆ పేర్లన్నీ కూడా ఆయన్ని ఆరాధించడానికి, పూజించడానికి, ఆయన్ని కొలవడానికి, ఆయన్ని గొప్ప చేయడానికి సరిపోతున్నాయి. కానీ మనం రక్షణ పొందడానికి ఒక పేరుంది. ఆ పేరు ఏమిటంటే మన జన్మ కర్మ పాపములను కూడా భరించి మనకు విమోచననిచ్చిన పేరు. ఆ నామంలో తప్ప ఇంకా ఏ నామంలో రక్షణ లేదు. మీరు ఆయన 1000 పేర్లతో పిలవచ్చు, కానీ రక్షణ కావాలంటే ఖచ్చితంగా